కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం మనం ధ్యానించినటువంటి అంశంలో నుంచి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మనం ధ్యానించిన అంశం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వరకు మనం పరిశీలన చేస్తున్నాం. గత వారం ఈ వచనాల నుంచే కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకున్నాం. ఆ రోజు మనం అంశానికి దేవుని సైన్యములు క్రీస్తు సైనికులు అనే ఒక పేరుతో అంశాన్ని ప్రారంభించాం. ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకుని సంఘంలోనికి చేర్చబడ్డామో ఆ రోజు మన దేవుని సైన్యములో చేరినటువంటి సైనికులమని నేర్చుకున్నాం. దేవుని సైనికులుగా మనం యుద్ధమందు ఉన్నామన్న సంగతి మనం గుర్తించడానికి ఆ మాటలు ఎంతో బలపరిచినాయి. యుద్ధంలో ఉన్నాం, మనం యుద్ధ రణరంగంలో ఉన్నాం. తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అపవాదికి వాడు ఆత్మలతో కలిసి మన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ దాడిలో మనం ఉన్నామని, ఆ పోరాటంలో మనం ముందు కొనసాగుతున్నామని నేర్చుకున్నాం. యుద్ధం అంటే ఏంటో నేర్చుకున్నాం. మన శత్రువు ఎవరో కూడా ఆ రోజు నేర్చుకున్నాం. యుద్ధం జరిగే స్థలం కూడా ఎక్కడో తెలుసుకున్నాం. తర్వాత సిద్ధపాటు ఎలా అవ్వాలో, ఆయన ఆజ్ఞలు పాటించడానికి ఎలాంటి తీర్మానాలు చేసుకోవాలో అవి కూడా నేర్చుకున్నాం. తర్వాత మన శక్తి మీద మనం దృష్టి పెట్టుకుని సర్వాంగ కవచం కంటే ముందు మన అంతరాత్మయందు, మన అంతరంగమందు ధైర్యం తెచ్చుకోవాలనేది కూడా నేర్చుకున్నాం. అంతరంగమందు ధైర్యం తెచ్చుకోకుండా సర్వాంగ కవచం ఏమీ పనిచేయదు అనేది కూడా నేర్చుకున్నాం. మనం యుద్ధ రంగమందు ఉన్నాము అని చెప్పిన దేవుడు యుద్ధం చేసేయండి అని విడిచిపెట్టేలా, యుద్ధం చేయటానికి కావలసినటువంటి వనరులు కూడా దేవుడు మనకి సమకూర్చి పెట్టారు. యుద్ధం చేయండి అని ఒక దేశం సైనికుల్ని ఏం ఇవ్వకుండా పంపదు. ఆ దేశం తరపున పోరాడుతున్న వ్యక్తులకి ఏమిస్తుంది? కొన్ని ఉపకరణాలు ఇస్తుంది. పోరాడడానికి కావలసినటువంటి సామాగ్రిని ఇచ్చి పంపిస్తుంది. యాజ్ డీజ్గా లోకంలో దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి సైనికుల పరిస్థితి ఎలా ఉంటుందో, దేవుని సంఘంలోనికి, దేవుని సైన్యంలోకి చేర్చబడినటువంటి క్రీస్తు సైనికుల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. యాజ్ డీజ్గా దాన్ని అన్వయించుకుంటూ, వారు పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుంటూ, వాక్యాన్ని అన్వయించుకుంటూ మనం ముందుకు వెళ్తే చాలా విలువైన సంగతులు మనం నేర్చుకోగలుగుతాం. ఆ రోజు మనం నేర్చుకున్నది ప్రభునందు ఎలా బలవంతుల అవ్వాలో నేర్చుకున్నాం. ప్రభునందు ఎలా బలవంతులు అవ్వాలో నేర్చుకున్నాం. మెయిన్ అంతరంగమందు ధైర్యం లేకుండా సర్వాంగ కవచం ఉన్నా కూడా ప్రయోజనం లేదు. సర్వాంగ కవచాన్ని ధరించుకోవడానికి ముందు మనం మన శక్తి మీద దృష్టి పెట్టి మనకున్నటువంటి కొన్ని ఉపకరణాలు వాటిని ఎలా వినియోగించుకోవాలో నేర్చుకుంటూ అంతరంగ బలం పొందుకుని, ఆ బలం కూడా ఎవరిని బట్టి రావాలి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులై నిలబడినప్పుడు దేవుడు మనకి సైనిక వస్త్రాన్ని ధరింపజేస్తారంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి నేను చదువుతున్నాను, చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునిడి. అనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దనమందు వారిని ఎదిరించుటకును, చూడండి, అందుచేతను మీరు ఆపద్దనమందు వారిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును. ఆపద్దనాన మన వాణ్ణిని ఎదిరించినట్లు సమస్తము అంటే దేవుడు మనకి ఏదైతే అప్పగించారో వాటన్నిటిని నెరవేర్చిన వారమై నిలవబడుటకును శక్తిమంతులగినట్లు. చాలా పనులు ఉన్నాయి మనకి. అవన్నీ చేసినప్పుడు మనం శక్తిమంతులు అవుతాం. ఆ శక్తిమంతులు అవ్వాలి అని అంటే దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునిడి. మీరు యుద్ధమంది ఉన్నారు అంటే సైనికుని యొక్క రక్షణ కొరకే, మంచి క్రీస్తు యోధునిగా ఉండేందుకు దేవుడు మనకి ఏమిస్తున్నాడంట? సర్వాంగ కవచం. సర్వాంగ కవచం ధరించుకోకుండా మన యుద్ధం చేయలేం. కొంతమంది సర్వాంగ కవచాన్ని ధరించుకోకుండానే ఒట్టి మనుషులుగా తిరుగుతున్నారు, క్రైస్తవులు అయ్యుండి కూడా.
అందు గురించి వాళ్ళు కొంతమంది భక్తులు బైబిల్లో ఓడిపోయినటువంటి స్థితిలో ఉన్నవారు ఎలా అయితే ఉన్నారో అలాగే ఈ ఆధునిక క్రైస్తవ సైనికులు కూడా అలాగే ఉన్నారు. యుద్ధ వస్త్రాలు వాళ్ళకి ధరించుకోవటం రావట్లా. కొంతమందికి ధరించుకున్న ఆ ఉపకరణాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లా. కొంతమంది అసలు క్రీస్తుని నమ్ముకుని సంఘులకు చేర్చబడితే దేవుని సైన్యంలో చేరమన్న సంగతి తెలియదు. మనం పోరాడుతున్నాం అనేటువంటి సంగతి కూడా వారికి తెలియదు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే, యుద్ధం చేస్తున్నటువంటి మనకి, అంతరంగ సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి మనకి సాతాను వాడి దురాత్మల సమూహంతో పోరాడడానికి క్రీస్తు సైనికుడిగా నిలబడినటువంటి మనకి ఆ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రేమించి సర్వాంగ కవచము, సైనికుని రక్షణ కొరకు, అంటే క్రైస్తవుని యొక్క రక్షణ కొరకు ఒక వస్త్రాన్ని ధరింపజేశాడంట. మనం సమస్తము నెరవేర్చిన వారమై ఆపద్దినమందు వాణిని ఎదురించుటకు ఈ సర్వాంగ కవచాన్ని దేవుడు మనకి ధరింపజేస్తున్నాడు. సర్వాంగ కవచం గురించి ఒకసారి చదువుదాం. 14 వచనం, 13 ఆఖరిని చదివి 14కి వెళ్దాం. దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనిడి ఎలాగనగా, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతియను మైమరవు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనల విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకుగా ఉండండి. సైనికుడు శత్రువైనటువంటి సాతాను దాడిని ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ఆయుధాలను దేవుడు మనకిస్తున్నట్టు అపొస్తలుడైనటువంటి పేతురు గారు ఈ వచనాల్లో మాట్లాడుతున్నాడు. ఎవరిని ఎదుర్కోవడానికి? శత్రువైన సాతానును, వాడి దాడి నుంచి మనం తప్పించుకోవడానికి. ఆ ఆయుధాలు ఏవో, వాటి ఆధ్యాత్మిక భావం ఏంటో మనం తెలుసుకోకుండా ఆ పోరాటంలో మనం నిలబడలేం. సాతాను ఎలాంటివాడు? తంత్రములు కలిగిన వాడు. సాతాను తన కుయుక్తి వలన హవ్వను మోసపరిచినట్లు మీలోనూ ఎవరినూ మోసపరచుకున్నట్లు అన్నాడు. మనం సాతాను తంత్రములు ఎరగని వారము కాము అన్నాడు. అంటే సాతాను వాడి యుద్ధం ఎలా ఉంటుందని అంటే చాలా తెలివిగా చేస్తాడు. ఓడించి వాడు పంచన చేర్చుకుని వాడికి బానిసగా మనల్ని ఉపయోగించుకుంటాడు. కనుక దేవుడు మన విశ్వాసం కాపాడుకునేందుకు, మన ఆత్మీయత భద్రంగా ఉండేందుకు ఈ కవచాన్ని మనకి ధరింపజేస్తున్నాడు. ఇది తప్ప మరి ఏది మనల్ని, మన ఆత్మీయ స్థితిని భద్రంగా ఉంచేవి లేవు. కనుక పౌలు గారి మాటలో ఈ సర్వాంగ కవచం ధరించుకోమని చెప్పాడు కదా. సర్వాంగ కవచంలో ఉపకరణాలు ఏంటో కూడా చెప్పుకొచ్చాడు ఆయన. అవి ఏంటి, ఎలా వాడుకోవాలి అనేది మనం పరిశీలన చేద్దాం. భౌతికంగా అయితే మీకు అర్థమవుతుంది. భౌతికంగా డాల్ అంటే ఏంటో, సిద్ధ మనసు జోడేంటో, మైమరువు అంటే ఏంటో, అదే సత్యమను దట్టి మన గ్రూపులో పెట్టాను, మన చర్చ్ గ్రూపులో పెట్టాను. సర్వాంగ కవచము అంటే ఒక ఇమేజ్ వేసి ఒక సైనికుడు వస్త్రాలు ధరించుకుని నిలబడి యుద్ధం చేస్తున్న ఫోటో వేసి దానికి సెపరేట్ చేసి నేను పెట్టాను మీకు. కవచం అంటే ఏంటి, తర్వాత డాల్ అంటే ఏంటి, దట్టి అంటే ఏంటి, జోళ్ళు, రక్షణ శిరస్త్రాణం, అదే హెల్మెట్, ఇవన్నీ దానికి మీరు మామూలుగా ఎందుకు వాడతాడో సైనికుడు భౌతికంగా మీకు తెలియదు కాదు, అందరికీ తెలుసు. కానీ అవి ఆత్మీయంగా ఎలా అన్వయింపజేస్తున్నాడు పౌలు గారు? భౌతిక సంబంధమైనటువంటి సైనిక వస్త్రాన్ని తీసుకొచ్చి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి విశ్వాసులకి అది ధరించి పోరాడమని ఎలా చెప్తున్నాడు? వేటికి అప్లై చేస్తున్నాడు? మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా చెప్పాడు అని అంటే దాంట్లో బలంత అర్థం ఉంటుంది. ఎందుకంటే మనుషులు, ఈ గ్రంథకర్తలు ఎవరు కూడా వాళ్ళ సొంత ఆలోచనలు జోడించి చెప్పలా. పరిశుద్ధాత్మ మూలంగా దేవుని చేత పలికి రాయించాడు. కనుక దేవుడే చెప్తున్నాడు ఇది, ఈ ఆయుధాలను ఎలా ఉపయోగించుకోవాలన్నదే. కాబట్టి ఒక్కొక్కటి సర్వాంగ కవచంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రానికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా
14 ఏల అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని. చూద్దాం, సత్యమును దట్టి. మొదటిది ఏంటి? సత్యమని దట్టి. ఈ వస్త్రానికి సంబంధించి చాలా మెటీరియల్, చాలా ఉపకరణాలు చెప్పుకొచ్చాడు. కానీ వాటన్నిటికంటే ముందు ఏమని చెప్తున్నాడు? నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. అపొస్తలుడైనటువంటి పౌలు దినాల్లో సైనికులు తమ వదిలేనటువంటి వస్త్రాలు బిర్రిగా ఉండేందుకు దట్టీలు కట్టుకునేవారంట. దాని ద్వారా వారు గురి ఎవరి మీద ఎంత టార్గెట్ చేశారో ఆ గురి కలిగి ఉండగలుగుతారు. దట్టి అంటే సైనికుడికి దట్టి, మామూలుగా సాధారణమైన వ్యక్తులుగా మనకి బెల్టు. ప్రతి వారం నేను బెల్ట్ పెట్టుకొస్తాను. ఈరోజు మర్చిపోయి బెల్ట్ పెట్టుకోకుండా వచ్చేసిన, ఆల్రెడీ ప్యాంట్ టైట్గా ఉంది కదా అని. కానీ నాకు ఎలా ఉందంటే, మీతో మాట్లాడుతున్నాను కానీ జారిపోతున్నట్టు ఉంది. కానీ అది జారట్లేదు, కానీ నాకు జారిపోయినట్టు ఉంటుంది. నేను మీ మీద కాన్ఫిడెన్స్ పెట్టలేకపోతున్నాను. జారిపోతుందేమో, బిగుతుగా లేదేమో అనేటువంటి మనసు దీని మీదకి వచ్చేస్తుంది. దీని మీదకి వచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళు మన మీద దృష్టి పెట్టగలమా? దృష్టి పెట్టలేం. అందుగురించి సైనిక వస్త్రాన్ని ధరించిన తర్వాత పౌలు దినాల్లో సైనికులు దట్టి కట్టుకునేవారంట, గట్టిగా బెల్ట్ టైప్ పెట్టేవారంట. ఇప్పుడు ఆ వస్త్రాలు ఎలా ఉంటాయి? టైట్గా ఉంటాయి. టైట్గా ఉండేటోడికి నువ్వు రఫాడేస్తావు. ఇక పరిగెట్టినా, పాకినా, దొల్లినా, ఏం చేసినా, దొంగసాటికి వెళ్ళి గురిపెట్టి కొట్టినా సైనికుడికి ఆ వస్త్రాలు ఎలా ఉంటాయి? చాలా బలంగా బిగుతుగా. అతడు బలంగా సురుకుగా పనిచేయటానికి ఈ దట్టి ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. దట్టి అనేది లేకపోతే ఏమవుతుంది? వస్త్రం జారినా జారకపోయినా ముందు మాత్రం మైండ్లో ఎలా ఏమొస్తుంది? జారిపోతుందేమో అని డైవర్ట్ అయిపోతాం. మనం పోరాడటానికి వీలుండదు. అందుగురించే అప్పుడు వస్త్రాలు వదిలై ఉండకుండా ఉండటం కోసం సైనికుడు ఆ వస్త్రానికి దట్టి కట్టుకునేవాడు. ఈ దట్టి సైనికుడు యుద్ధం చేస్తున్నప్పుడు స్వేచ్ఛగా తన కత్తిని ఊపడానికి, తన డాలుని పట్టుకోవడానికి, అవతల వ్యక్తిని దాన్ని ఏమంటారు, రఫాడడానికి అనమాట. ఇక అతనితో ఎదురుదాడి చేయటానికి అనువుగా ఆ దట్టి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఉపకరణం దాని పని అంత అవసరత ఉంది. ఇది లేకపోతే దాంతో మనం దాడి చేయొచ్చు కదా, అది లేకపోతే దీంతో దాడి చేయొచ్చు కదా, అది ఆ రెండు లేకపోతే ఇది ఉంది కదా అని అనుకోవటానికి లేదు. సైనికుడికి ప్రతిదీ ఇంపార్టెంటే. ఇక్కడ నడుముకి దట్టి లేకపోతే ఆ సైనికుడు యుద్ధం చేసేటప్పుడు అనానుకూలత వచ్చి ఓడిపోయే ప్రమాదం ఉంది. కనుక సైనికుడు ఏం చేస్తాడు? స్వేచ్ఛగా తన యుద్ధాన్ని కొనసాగించడానికి ఖచ్చితంగా యుద్ధ సమయంలో తన సర్వాంగ కవచం గట్టిగా బిగుతుగా ఉండటానికి దట్టి కట్టుకుంటాడు. ఇది సత్యమను దట్టి అన్నాడు. దట్టి అనేది భౌతిక సంబంధమైనటువంటి కవచానికి ఉంటుంది, వస్త్రానికి ఉంటుంది. సత్యమను దట్టి భౌతికమైనటువంటి ఆ పదానికి సత్యము అనేది ఒకటి యాడ్ చేశాడు ఆయన. మామూలుగా అయితే సత్యమని దట్టి వాళ్ళు కట్టుకోరు, దట్టియే కట్టుకుంటారు, బెల్ట్ పెట్టుకుంటారు అంతే. దానికి ఏమి యాడ్ చేసాడు ఈయన? మీరు మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకుని, సత్యము అని యాడ్ చేశాడు. అంటే మనం కట్టుకోవాల్సింది బెల్టే. ఆ బెల్ట్ ఏంటంటే సత్యం. దేని కట్టుకోవాలి? సత్యమను దట్టి. ఎందుకనంటే సాతాను అబద్ధాలతో దాడి చేస్తాడంట. మన మీద ఏ రకమైన దాడి చేస్తాడు? సాతాను అబద్ధాలతో దాడి చేస్తాడు. ఎందుకంటే వాడు అబద్ధమునకు జనకుడు. వాడు ఆది నుండి అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధం అనేది వాడి నుండే పట్టింది కదా. యోహాను సువార్త 8:44 చూడండి. అబద్ధం ఆడేవాడు ఎవరి పుత్రుడో కూడా చెప్పాడు ఆయన. 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అబద్ధం ఆడే వాళ్ళ యొక్క తండ్రి అపవాదంట. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై
ఉన్నాడు. అబద్ధకునకు జనకుడినై ఉన్నాడు. అబద్ధం ఆడుతున్నాడా? అబద్ధాలాడి గుణం ఎవరిది? సాతానుది. వాడి ప్రియమైన పిల్లలు కూడా ఏం చేస్తారు? అబద్ధాలు ఆడతారు. అంటే సాతాను మన మీద దాడి చేసేది ఎలా అంటే అబద్ధాలతో దాడి చేస్తాడు. కొన్నిసార్లు వాడు చెప్పే అబద్ధాలు నిజమే అనిపిస్తుంది. వాస్తవంగా మీ జీవితంలో మీరు ఆలోచించండి. అబద్ధాలు ఎక్కువ నమ్ముతూ ఉంటాం, నిజం నమ్మం. అబద్ధం చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నిజం మాట్లాడేవాడిని నమ్మరు, అబద్ధాన్ని చాలా తేలిగ్గా నమ్ముతాం. పైగా చాలామంది పెద్దలు అంటుంటారు, అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలంట. ఎలా ఉండాలంట? అసలు అబద్ధం ఆడటమే తప్పు. మళ్ళీ అబద్ధం ఎలా ఆడాలంట? అతికినట్టు ఆడాలంట. దేవుడు చెప్తాడండి ఆ మాట. మన పెద్దోళ్ళు చెబుతారు, మరి అబద్ధం ఆడేమంటే అతికినట్టు ఉండాలిరా అంటే. అబద్ధం ఆడటానికి కూడా పిల్లల చిన్ననాటి నుంచి ఏమి నేర్పుతున్నారు మన పితరులు? ట్రైనింగ్ ఇస్తున్నారు. అతికినట్టు ఉండాలంట. అతికినట్టు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, సాతాను వాడు ఆది నుండి అబద్ధం ఆడుతున్నాడు. మీ ఆది తల్లిని అబద్ధంతోనే మోసం చేశాడు. నీ ఆది పితరుల్ని అబద్ధంతోనే మోసం చేశాడు. ఇప్పుడు కూడా వాడు అబద్ధం ఆడుతున్నాడు. మనం పోరాడేది ఎవరితోటి? అపవాది వాడు అనుచరులతో మనం పోరాడుతున్నాం. పోరాడేటప్పుడు సత్యం అనే దట్టి మనం కట్టుకోకపోతే పోరాడేటప్పుడు వాడు మొట్టమొదటిగా దాడి చేసేది అబద్ధాలతో దాడి చేస్తాడు. వాడు అబద్ధాలు చాలా సందర్భాల్లో నిజమనిపిస్తుంది. నిజమనిపించదా? అబద్ధాలు నిజమనిపించినాయి ఎప్పుడైనా మీకు? ఖచ్చితంగా నిజమనిపిస్తుంది. ఎందుకంటే ఉదాహరణకి ఎవరో ఎక్కడికి వెళ్ళారు, ఆ ప్రార్థనకి వెళ్ళిన తర్వాత నాకు ఇది జరిగిందని చెప్పారు. అది అబద్ధం ఆడింటున్నాడు సాతాను. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఇదిగో చూడు, ఇదిగో జరిగింది కదా అంటాడు. అది మన కళ్ళకి ఎలా కనపడుతుంది? జరిగినట్టే కనపడుతుంది, నిజమే అనిపిస్తుంది. ఒకవేళ జరిగిందే అనుకుందాం, నమ్మచ్చా? బైబిల్ చెప్పింది నమ్మని. ఒక అబద్ధాన్ని స్థాపించే ప్రయత్నం చేసినప్పుడు నమ్ముతామా నమ్మొచ్చా అని అడుగుతున్నాను. ఈ ఎవరి మాటలు? దేవుని మాటలేనా నాయా? మీ దాంట్లో వేరు, నా దాంట్లో వేరు ఉంటాయా? మీ దాంట్లో నా దాంట్లోనా ఎవరిదైనా ఇది దేవునిది. దేవుని మాటలు విందాం ఒకసారి, చూద్దామా సాతాను ఎలాంటి అబద్ధాలు ఆడతాడో. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ప్రవక్తయే కానీ కలలు కనువాడే కానీ మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమైనను చేసి నీవు ఎర్రగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను జరిగిద్దా? సంభవించినను అంటే జరిగిద్దనే కదా. సంభవించినను ఆ ప్రవక్త మాటను, కలల కనువాడి మాటలను వినకూడదు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. నువ్వు పరిగెత్తుకెళ్ళిపోయావనుకో ఎవరికి దొరుకుతావు? దేవుడు పరీక్షిస్తున్నాడు. మా వాడు లోక సంబంధమైన వాటి కోసం పోకలాడ్డు మా వాడు. ఆయన చెప్తాడు, ఈడ పరుగులు ఎత్తుకెళ్ళిపోతాడు. ఇష్టం చేస్తున్నాడు. చూసావా, చిన్న సిటికేసిన అబద్ధం ఆడని పరిగెత్తిపోయాడు మీ వాడు అంటాడు. క్రైస్తవుడికి ఏది ప్రాముఖ్యం? సత్యం. సత్యాన్ని నమ్మటం చేత కాదు, అబద్ధాన్ని గాలి ద్వారా వచ్చినా నిజమంట ఏదోనంట. అబద్ధం అంటే కాలు కడుక్కుని ఆరులోపు తిరిగి వచ్చేద్దంట. నిజం చెప్తే నీ పక్కింటోడు కూడా చెప్పవు వాక్యం ఇలా ఉంది అని. ఎవడో అబద్ధం బైబిల్లో లేనిది చెబితే మాత్రం పరుగులెత్తుకెళ్ళిపోతావు అక్కడికి. అలాంటి వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. తీవ్రంగా నష్టపోతారు. ముందే చెప్తున్నాను. మీరు నడుముకి సత్యమైన దట్టి కట్టుకోలే, అందుకే మీ వస్త్రాలు జారిపోతున్నాయి.
మీరు జారిపోతున్నారు. తప్పండి అది. ఎందుకనంటే అక్కడ దేవుడు మిమ్మల్ని పరీక్షించడానికి ఒక టెస్ట్ పెడుతున్నాడు. ఆ టెస్ట్లు మీరు ఏమయ్యారు? ఫెయిల్ అయిపోతున్నారు. పోరాడేటప్పుడు నడుముకి సత్యవాక్యం అనే దట్టి కట్టుకోకపోతే నువ్వు పోరాడలేవు, ఓడిపోతావు, చిత్తి అయిపోతావు వాడి చేతిలో. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 చదువుదాం. ఇందుచేత సత్యమును నమ్మక, దేని నమ్మక? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ, వాళ్ళు సత్యమును నమ్మరు, సత్యంతో వాళ్ళకి పని లేదు, సత్యంతో పని లేనటువంటి కొంతమంది దుర్నీతి యందు అభిలాష కలిగినటువంటి వారందరూ శిక్షా విధి పొందటానికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడంట. అక్కడ అద్భుతం ఎందుకు జరుగుతుందంటే మాయగాడు చేయలేడు అద్భుతాలు, కానీ చేయటానికి దేవుడే అనుమతిస్తున్నాడంట. ఎందుకని? సత్యాన్ని నమ్మకుండా దుర్నీతి మీద ఆశ ఉంటుంది చూసారా? అది జరిగిపోవాలి, నాకు ఇది జరిగిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి, వచ్చి పడిపోవాలి, మేటడిపోవాలని ఆలోచన చేస్తారు చూసారా? అలాంటి మనసులో ఉన్నటువంటి భావాలన్నీ కూడా బయటెట్టడానికి దేవుడే అనుమతిస్తున్నాడంట. ఏమి నమ్మలేదు? సత్యమును నమ్మక. సాతాను చెప్పిన అబద్ధాలు నిజమనిపిస్తాయి లేదా? జరిగిందండి, నిజమండి అంటాడు. జరిగితే ఇవాళ అది జరిగిందని ఇల్లు, రేపొద్దున అక్కడే చెబుతాడు యేసుప్రభు దేవుడు కదా, ఏం చేస్తావు? అది జరిగినప్పుడు నిజమని నమ్మినప్పుడు ఇది కూడా ఏమో నమ్మాలి, నిజమని నమ్మాలి కదా. అందుగురించి సాతాను ఏం చేస్తాడనంటే 999 నిజాలు చెప్పి ఒక అబద్ధంతో నిన్ను ముంచేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. మనమే కాదు, ఎవరైనా సరే, ఏ స్థానిక సంఘ సభ్యుడైనా సరే పోరాడేటప్పుడు నడుముకి ఏం కట్టుకోవాలి? సత్యమనే దట్టి. క్రైస్తవుడు సత్యము చేత కట్టబడి ఉండకపోతే వాడు సాతానుతో యుద్ధం చేయలేడు. నువ్వేం చూడాలి? నువ్వు వస్త్రం ధరించుకున్నావు, సర్వాంగ కవచం ధరించుకున్నావు, నువ్వేం టెస్ట్ చేసుకోవాలి? సత్యమనే దట్టి గట్టిగా పెట్టుకున్నాను లేదా, టైట్గా పెట్టుకున్నాను లేదా, అసలు సత్యం మీద నేను నిలబడ్డానా లేదా, సత్యం మీద నేను కట్టబడి ఉన్నానా లేదా, మాయ మాటలు నమ్ముతున్నానా, అసలు సంఘానికి వెళ్తున్నాను, సత్యం అంటే ఏంటి తెలియకుండా సంఘంలో కొనసాగుతున్నాను, ఏదో నామకార్థంగా ఆచారపరంగా ప్రార్థనకు రావటం, భక్తి చేయటమే అనే కోణంలో నువ్వు ఉన్నావా? సత్యం అనేది ఒక ప్రత్యేకమైనది ఉందని, ఆ సత్యం మీద మనం కట్టుకుంటేనే మనం యుద్ధం చేయగలమని, ఆ సత్యం మీద కట్టబడితేనే మన పునాది బలంగా ఉంటుందని, ఒకరోజు పరలోకానికి వెళ్తామని ఆ ఆలోచన లేకుండా ఎలా పడితే అలా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనుకో, నువ్వు యుద్ధంలో ఓడిపోతావు. సాతాను ఆడిన అబద్ధాలకి నువ్వు లొంగిపోతావు. ఏం కట్టుకోవాలి? సర్వాంగ కవచానికి. యుద్ధం చేయాలంటే ముందు ఏముండాలి నీ దగ్గర? సత్యం ఉండాలి. ఎందుకని? లోకమంతా అబద్ధాలతో నిండిపోయింది. అబద్ధాలతో నిండిపోయినప్పుడు నువ్వు సత్యంలో లేకపోతే నీకేం తెలుస్తుంది? అంతేనా? దేవుని సత్యం అన్నిటినీ ఏం చేస్తుంది? గట్టిగా పట్టి ఉంచిద్ది. సత్యము అనే వాక్యాన్ని గట్టిగా మనం ఈ దట్టి కట్టుకున్నాం అనుకోండి, మిగతా అన్నిటిని ఏం చేస్తుంది? ఆ వాక్యం గట్టిగా పట్టి ఉంచిద్ది. నిజంగా మన సత్యాన్ని నమ్ముతేనండి ఏ విషయంలో కూడా మన బలహీనం అవ్వం. మిగతా ఆయుధాలన్నీ కూడా, మిగతా ఉపకరణాలన్నీ కూడా ఎప్పుడు గట్టిగా నిలబడతాయి? సత్యం అనే దట్టి అంటే దేవుని వాక్య సత్యం మీద నువ్వు కట్టబడి ఉంటే దేన్ని కదలకుండా చెక్కి చెదరకుండా ఉంచుతుందంట. మనం నడుమునకు ఏం కట్టుకోవాలి? సత్యమను దట్టి. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం, 13:4. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. ఎవరండి ఇది కట్టుకున్నది? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు ఏం కట్టుకున్నాడు నడానికి? అవన్నీ పక్కన పెట్టేసి అంటే నడానికి ఇలాగ ఒకసారి చూడండి, ఇలా పని చేసేటప్పుడు ఎలా కట్టుకుంటాం? పని చేసేవాడు ఎందుకని? స్ట్రాంగ్ ఉండటానికి, వదిలేని వస్త్రాలు జారిపోకుండా ఉండటానికి. క్రైస్తవుల నుంచి దేవుడు అదే కోరుతున్నాడు. ఏమనంటే సత్యమునకు కట్టబడి ఉంటే అస్థిరత్వం ఉండదు, స్థిరత్వం కలిగి ఉంటావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి
మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములలాగు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారైనట్లుండక. ఏమండి? అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి, ఎవరితో పోలుస్తున్నాడు? పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్కుతో, తప్పు మార్గంలోకి లాక్కుపోతారంట. పసిపిల్లలు వెళ్ళిపోతారంట. అలాగా పసిపిల్లలకి ఎత్తుకెళ్ళిపోవడానికి దొంగలు ఏం చేస్తారు? పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు లడ్డు చాక్లెట్ దాదా అంటారు. ఆ పిల్లలు ఏం చేస్తారు? వెంటనే మా ఇంటి ఎదురుకుండా ఉందో పాప, నిన్న పాస్టమ్ గారు ఎన్నిసార్లు పిలిచినా రాలేదు, ఇలా చూపించి రమ్మన్నా. ఈయనేమో పసిపిల్లలాగా అటు ఇటు వెళ్ళిపోతారని ఈయన రాశాడు. కనీసం పసిపిల్లలకు ఉన్న జ్ఞానం కూడా లేదు మీకు. మా అమ్మ కాదు, మా డాడీ కాదు, మా అక్క కాదు, ఎవరు ఈవిడి చాక్లెట్ ఇస్తుంది అని పరీక్షించి చూసింది ఆ పిల్ల. కనీసం పసిబిడ్డకున్న జ్ఞానం కూడా లేదు. సత్య సంబంధులు అని చెప్పుకుంటున్నటువంటి సంఘ బిడ్డలకే ఎవరైతే చెప్తే తినేసి వెళ్ళిపోవటమే, ప్రతి ఉపదేశానికి తిరిగిపోవటమే. అది బాగుంది, బాగా చెప్తున్నాడు ఆయన, ఇది బాగుంది, బరే జరుగుతున్నాయి అక్కడ. ఎవరు వెళ్ళిపోతారండి అలాగా? పసిపిల్లలు వెళ్ళిపోతారు. కానీ పసిపిల్లలకున్న జ్ఞానం కూడా లేదు. లోకపరంగా మీరు ఇప్పుడు మురళి కూతురికి ఎవరైనా చాక్లెట్ తెచ్చుకుంటుందో మీరు తీసుకోమనండి. చిన్న కూతురు అలాగే చూస్తుంది పైనుంచి కింద, ఎవడీడు నాకు చాక్లెట్ ఇస్తున్నాడు. కనీసం ఆన్లైన్ చూసి నేర్చుకోవాలి మనం. ఎటు పడితే వెళ్ళిపోయి ఇంక మేము యుద్ధం చేసేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. నేను ఆల్రెడీ వాడు పక్కన తిప్పేసుకున్నాడు, వాడి తరపున నువ్వు పోరాడుతున్నావు అక్కడ. సత్యం కోసం సత్యంలో నిలబడి నీ పోరాటంలో నువ్వు లేవు. నీ ఆత్మను కాపాడుకునే ఎదురుదాడి నువ్వు చేయట్లా. నీ ఆత్మస్థితిని భద్రంగా ఉంచుకోవడానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని నువ్వు సరిగ్గా వినియోగించుకోవట్లా. సత్యమనే దట్టి నీ దగ్గర లేదు. సత్యమైన దట్టి నీ దగ్గర లేదు. సత్యమేంటి? నీ వాక్యమే సత్యం అంటాడు. యోహాను సువార్త 17:17లో నీ వాక్యమే సత్యం అంటాడు. ఈ వాక్యం సత్యమైతే ఈ సత్యవాక్యం అనే దట్టిని మనం నడుముకి కట్టుకోవాలి. అన్నిటినీ అదేం చేసి ఉంచుతుంది? స్థిరంగా ఉంచుతుంది. అన్నిటిని కట్టి ఉంచి స్థిరంగా ఉంచుతుంది. మనం నిలబడి పోరాడడానికి శక్తిని ఇస్తుంది. ఏది? వాక్యమనే సత్యము, ఆ సత్యమనే దట్టి. అవునా? ఈ వాక్యం పోరాటంలో మనం తప్పులు చేయకుండా నిలబెడుతుంది. భక్తుడైన దావీదు ఏమన్నాడు? ఏదోట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యం చేతనే కదా. అసలు ఈ వాక్యం అనేది లేకుండా నువ్వు ఎలా పోరాడతావు అపవాదితో? వాడు అన్ని అబద్ధాలు ఆడుతుంటే 999 నిజాలు చెప్పి ఒక అబద్ధంతో ముంచేస్తున్నాడు. అవన్నీ నిజాలు కాబట్టి నిజాలు చెప్తున్నాడు. ఒక అబద్ధం నిన్నేం చేస్తుంది? ఓడిపోయేలా చేస్తుంది. అదే చెప్తున్నాడు. ఈ వాక్యం మనల్ని తప్పులు చేయకుండా మన ఆత్మీయ పోరాటంలో మనకు సహకారిగా ఉంటుందండి. సామెతల గ్రంథం 20:28 చూడండి. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమందు స్థిరపరుచుకొనును. కృపా సత్యములు రాజును, యుద్ధం చేసినటువంటి రాజుని సత్యం ఏం చేస్తుంది? కాపాడుతుంది. పౌలు గారు ఇలా ఈ విషయాలు చెప్పినందుకే గలతీలు ఏం చేశారంట? గలతీ పత్రిక 4:16 చూడండి. నేను మీతో నిజమాడునందున మీకు శత్రువునైతినా? నేను మీతో నిజం చెప్పినందుకు నేనేమైపోయాను? మీకు శత్రువునైతినా? చాలామంది నిజం చెప్తే, సత్యం మాట్లాడితే వాళ్ళకి ఎలా కనపడతాం? శత్రువులా కనపడతాం. ఈయన ఇలాగా మాట్లాడతాడు, ఈయనకి శాదత్వమని ఒక ట్యాగు, ఈయనకి కోపం ఎక్కువని ఒక ట్యాగు, ఈయనకి అన్నీ తెలుసు అన్నట్టుగా గర్వం ఈయనకి అని ఒక ట్యాగు, ఇవన్నీ తగిలిచ్చేస్తారు మెడకే. ఈ పౌలు గారు అదే బాధపడుతున్నాడు. ఎందుకు ఆయన నిజం చెప్తున్నాడు? ఎందుకు నిజం చెప్తున్నాడు? 19 చెప్పాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే మరల నాకు ప్రసవ వేదన కలుగుచుంది. ఒకసారి పిల్లల్ని కన్నప్పుడు వేదన వచ్చింది. అలాంటి వేదనే మరల మిమ్మల్ని క్రీస్తులోనికి మార్చడానికి, క్రీస్తు సారూపులోనికి మారటానికి నేను వేదన పడాల్సి వస్తుంది. నిజం మాట్లాడుతున్నాను, నేను అబద్ధం
ఆడట్లేదు. నిజమాడినందున నేను మీకు శత్రువునయ్యానా? సత్యం ఏం చేస్తుంది? రాజుని కాపాడును. యుద్ధంలో నిన్ను నిలబడడానికి దేవుని వాక్యం నిన్ను కూడా ఏం చేస్తుంది? కాపాడుతుంది, స్థిరంగా ఉంచుతుంది, తప్పులు చేయకుండా నిన్ను నిలబెడుతుంది, పోరాటంలో యోధునిగా చేస్తుంది. దేవుని వాక్యంతో పని లేదండి చాలామందికి. బైబిలే చదవరు, బైబిల్తో పనే ఉండదు వాళ్ళకి. పొద్దున్న లేచి 2 సెంపలు వాయించుకుని ఒకప్పుడు చేసిన మత సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఇలా నేర్చుకుని వెళ్ళిపోవటమే. బైబిల్ తీసి ఒక సమయం అంటే దాన్ని కేటాయించి ఇది నన్ను తప్పులు చేయకుండా నా ఆత్మీయ పోరాటంలో ఒక సహాయకరమైనటువంటి ఒక బెల్ట్ లాంటిదాన్ని, ఒక దట్టి లాంటిదాన్ని గ్రహించకుండా పక్కన పెట్టేసి బైబిల్ సత్యం అనేది వాళ్ళు పెడచెవిని పెట్టి పోరాటం చేస్తున్నారంట. ఇది పోరాటం అంటారు. దాన్ని ఏం చేయమంటున్నాడు పౌలు గారు? అబద్ధ బోధకుల్ని గుర్తించడానికి మీ యుద్ధంలో, మీ ఆత్మీయ పోరాటంలో నడుముకి ఏం కట్టుకోవాలి? సత్యమను దట్టి. సత్యమని దట్టి. ఎఫెసీలు సంఘంలోకి వచ్చేసి అబద్ధ బదులు చేసిన వాళ్ళు పట్టుకున్నారంట అండి. వాళ్ళు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు ఆ ఎఫెసీకి పత్రిక రాస్తూ వారు చేసినటువంటి మంచి పనులను బట్టి వాళ్ళని మెచ్చుకుంటూ మాట్లాడుతున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువనియు. అపొస్తలులు కాకయే అపొస్తలులమని చెప్పుకున్న వాళ్ళని వీళ్ళు ఏం చేశారంటే పరీక్షించి వారు అబద్ధికులని కనుగొన్నారండి. ఎలా కనుగొన్నారండి? ఎలా కనుగొన్నారు? పై రూపమేం తెలుస్తుందండి? ఒంటి మీద వేసుకున్న వస్త్రాలను బట్టి అని తెలుస్తుందా వాడు అబద్ధ బోధకుడని? ఎలా తెలుస్తుంది? నువ్వు వాక్యం చదివితే, నువ్వు అనుదినం బైబిల్ చదివితే నువ్వు అబద్ధ బోధకుల్ని గుర్తిస్తావు. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం గుర్తించిందంట. వారు అబద్ధికులని నువ్వు కనుగొని వారిని ఏం చేసావు? 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఎవరిని గుర్తించారండి వీళ్ళు? అబద్ధ బోధకుల్ని గుర్తించారు. గుర్తించి వారిని కనుగొని వారిని బయటికి పొమ్మన్నారంట. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడ అబద్ధాలు ఉంటాయో అక్కడ పరిగెత్తుకెళ్ళిపోతారు. ఇలా చెప్తున్నానని బాధపడొద్దు, ఇది వాస్తవం. ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నిజమే చెప్పాడైనా అర్థమవుతుంది. అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి కదా? దేన్ని నమ్మాలి? సత్యాన్ని నమ్మాలి. అబద్ధాన్ని ఎదిరించాలని అంటే మనం ఏం కట్టుకోవాలి? సత్యం అనే దట్టి కట్టుకోవాలి. మనం పోరాడేది ఎవరితోటి? శరీరాలతో కాదు, అపవాది వాడు అనుసర వర్గంతో. అపవాది వాడి క్యారెక్టర్ ఎటువంటిది? అసలు అబద్ధానికి ఇంకా అసలు సమస్య లేదు. ఇక ఆడ అబద్ధం ఆడితే వీళ్ళు అన్నట్టు అతికినట్టు ఉండదు, క్రియేట్ చేస్తాడు. ఇక నిజమే అనిపించేస్తుంది. దేవుడు చెప్పాడు ఆ పండు తినొద్దని, ఆవిడ చేత కూడా తినిపించేసాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? భూమి మీద మనుషులు ఉన్నారా? లేరు. ఉన్నది ఇద్దరే కదా. అవునా అని అన్నప్పుడు ఇదేంటిది? నా భర్త స్వరం విన్నాను, దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం విన్నాను, 3వ స్వరం వినపడింది ఏంటి అని అనుమానం రావాలి కదా. వచ్చిందా? నువ్వు దేవతవైపోతావు అన్నదంతే. అవునా? చాలామంది స్త్రీలు కూడా అంతే. నువ్వు చాలా అందంగా ఉన్నావంటే అలా పడిపోతున్నారు, భర్తకు అన్యాయం చేసేస్తున్నారు. పురుషులు కూడా అంతే. నువ్వు చాలా హీరోలా ఉన్నావు అనేసరికి ఏమవుతున్నారు? నీకు అసలు మా ఆవిడ ఏనాడు పోగలదు, అలాగా నాలో ఒక హీరో ఉన్నాడని గుర్తించలేదు ఆ పనికి మంది. ఇలాంటి మాయ మాటలు మాయ చేసి ఇక పలానా చోట ఇది జరుగుతుంది, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటే ఆ మాటలు నమ్మేసి అటు వెళ్ళిపోయి, ఇక్కడ ఏదో జరుగుతుందంటే ఈ మాటలు నమ్మేసి ఇటు వెళ్ళిపోయి నువ్వు నిలబడతావా? అసలు దేవుని కోసం నువ్వు కనీసం దేవుని కోసం పక్కన పెట్టేసే నీ ఆత్మీయతని నువ్వు భద్రంగా ఉంచుకోవడానికి, నువ్వు పోరాడడానికి కావాల్సినటువంటి సత్యం నీ దగ్గర ఉందా? అందుకే చెప్తున్నాడు, క్రైస్తవుడు యుద్ధం చేసేటప్పుడు దేవుడు ఒక సర్వాంగ కవచం ఇచ్చాడు. ఆ కవచాన్ని గట్టిగా పట్టి ఉంచుకోవడానికి నువ్వేం కట్టుకోవాలి? సత్యం అనే దట్టి ఉందా మీకు? తెగ పోరాడేస్తున్నారు లూజు బట్టలు వేసుకుని అంటున్నాడు. ఎందుకు ఎక్కడ నమ్మితే అక్కడికి పోతున్నాడు వీడు. వదులుగా ఉన్నాయి. ఏంటది? సిరాకు లూజు బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది? మనే కాదన్నట్టు ఉంటుంది కానీ ముసలోళ్ళలాగా ఉంటాం.
అసలు ఇంత లూజ్ ఉంటే ఒప్పుకుంటారండి మీరు బట్టలు కట్టుకునేటప్పుడు? స్త్రీలు జాకెట్లు కానీ, పురుషులు షర్ట్ కానీ, ప్యాంట్ కానీ లూజుగా ఉందంటే ఎంత బాధపడి లూజ్ కుట్టేసాడు 10 సార్లు తిట్టుకుంటారు టైలర్ని. ఎంత డబ్బు ఇచ్చాడు ఇలా కుట్టాడు అంటాడు. ఎందుకని? ముసలోళ్ళకి కనపడతారు. దేవునికి కూడా అలాగే కనపడుతున్నారు. మీరు ఎలా పోరాడేస్తున్నారు ఏంటంటే పగటి వేసగాళ్ళలాగా అడేసుకొస్తాడు చూసారు పైనుంచి కిందకి. మీది కవచంలో కనపడదు, సైనిక వస్త్రంలో కనపడదు. మన ఆంటీ గారు అన్నట్టు పగటి వేసగాడు వేసుకొస్తాడు చూసారా, బుడబొక్కలాగా ఉంటుంది. బుడబొక్కలాడి సైనికుడు అని చూస్తాడు దేవుడు. ఎందుకని నేను అడడానికి ఏమీ లేదు, అది కట్టుకుంటేనే కదా అందం కనపడుతుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. 6:14 ఇంకొక పాయింట్ ఉంది అందులో. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతియను మైమరువు తొడుగుకొని. మైమరువు అంటే తెలుసు కదా. మైమరువు అంటే మన కవచంలో ఛాతి భాగం, ఈ ఛాతిని కప్పే భాగం అది మైమరువు. పని కాదు, పైన దాన్ని మన బుల్లెట్ ప్రూఫ్, రక్షక కవచం బుల్లెట్ ప్రూఫ్ లాంటిది. ఇక్కడ ఎందుకు కట్టుకుంటారు? ఇక్కడ ప్రధానమైన అవయవాలు ఉంటాయి. ఊపిరితిత్తులు, గుండె. కాలు మీద తగిలింది అనుకోండి, గుండె వచ్చి తుపాకీ గుండె వచ్చి కాలు తగిలింది అనుకోండి, చచ్చిపోతావా? ఆ గుండె తీయించేసుకోవచ్చు. తొడ మీద దిగిందానికి చచ్చిపోతావా? పొట్టలో దిగితే చచ్చిపోతావా? ఎందుకంటే మెయిన్ అవయవాలు అక్కడ ఉండవు. ప్రధానమైనటువంటి ప్రాణానికి సంబంధించిన అవయవాలన్నీ ఇక్కడ ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులు. ఈ రెండింటి మధ్య చిన్న గీత పడినా కూడా అయిపోతాం. అర్థమైందా? ఎక్కడ పెట్టాడు? ఛాతిని కప్పు ఉంచే, ప్రధాన భాగాలను కప్పు ఉంచే ఆ ప్లేస్ని ఆయన అంటాడు నీతియను మైమరువు. ఇక్కడ ఈ ఛాతికి ఉంటుంది. ఏం చూపిస్తుంది ఇది? నీతి అని మైమరువు కట్టుకోమంటున్నాడు ఆయన. ఇదేం చూపిస్తుంది? ఇదేం చూపిస్తుంది అంటే నీతిని, క్రైస్తవుని యొక్క దైవిక క్రియలను ఇది సూచిస్తుంది. ఆయనను అంగీకరించిన వారు ఏం చేస్తారని చెప్పింది బైబిలు? నీతిని జరిగిస్తారు. నీతిగా బ్రతకటం కాదు, నీతిగా బ్రతకటానికి, నీతిని జరిగించడానికి డిఫరెంట్ ఉంది. ఏంటి డిఫరెంట్? చాలాసార్లు విన్నారు మీరు, అయినా సరే కొత్తగానే వింటున్నారు. నీతిగా బ్రతకటానికి, నీతిని జరిగించడానికి డిఫరెంట్ ఏంటి? నీతిగా బ్రతకటానికి ఏంటంటే లోకం అనుకున్నట్టు ధర్మకార్యాలు చేయటం, పుణ్య కార్యక్రమాలు చేయటం, అన్నదానం, వస్త్రదానం, ఆ దానం, ఈ దానం, ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? నీతి కార్యాలు అనుకుంటున్నారు. ఆ నీతి కార్యాలు అన్నీ ఏంటో తెలుసా? మనకి స్వనీతి అనేది మురికి గుడ్డ అని చెప్పాడు. స్వనీతి అనేది మురికి గుడ్డ లాంటిది. మరి మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీతిని జరిగించాలని కోరుకుంటున్నాడా? నీతి కార్యాలు చేయండి అని కోరుకుంటున్నాడా? చేయమని కోరుకుంటలేదని. చేయమని కోరుకుంటే ఎలా ఉంటుందని అంటే అవన్నీ చేయాలి. అవి మనుషులు మనకి చెప్పారు, మన స్వనీతి మనల్ని స్వర్గానికి నడిపిస్తుందని వాళ్ళు చెప్పారు. అవన్నీ దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి? మురుగుగుట్లు అంటున్నాడు. మీ నీతి క్రియలన్నీ కూడా నా దృష్టికి మురుగుగుట్లా ఉన్నాయి అంటున్నాడు. వాడిపోయే ఆకులాంటివి అంటున్నాడు. మరి మనల్ని ఏమని చెప్తున్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29వ వచనం, ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. ఏం జరిగించాలి? నీతిని జరిగించాలి. నీతి కార్యాలు చేయడానికి, నీతిని జరిగించడానికి డిఫరెంట్ ఏంటని అడిగాను మిమ్మల్ని, చెప్పలేకపోయారు. రెండింటికి డిఫరెంట్ ఏంటంటే మనుషులు చేసే కొన్ని మంచి పనులు నీతి క్రియలు అని చెప్తున్నారు. నీతి క్రియలు అని చెప్తుంది లోకం. కానీ బైబిల్ అంటుంది అవి మురుగుగుడ్డలు లాంటివి అంటుంది. కానీ ఈ భూమి మీద కొన్ని రకాల నీతుల గురించి చెప్పాడు ఆయన. శాస్త్రుల పరిచయాల నీతి అని చెప్పాడు, స్వనీతి అని చెప్పాడు,
అధిక నీతి అని చెప్పాడు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి అని చెప్పాడు. ఇవేవి కూడా నిన్ను నిలబెట్టవు, కానీ దేవుని నీతి నిన్ను నిలబెడుతుంది. దేవుని నీతి నీకు ఉండాల్సింది, దేవుని నీతి. ఈ చెస్ట్కి నువ్వు కట్టుకోవాల్సింది ఈ మైమరువు దేవుని నీతి. దేవుని నీతి జరిగించాలి. నువ్వు నీతిగా బతకొట్టని చెప్పట్లేదు దేవుడు. నీతి కార్యాలు చేయొద్దు అంటున్నాడు. నీతి కార్యాలు కదా నువ్వు చేసేది, నీతిని జరిగించాలి. ఒకసారి చూడండి, ఒక మాట యేసుప్రభు చెప్పారు. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఏ నీతిది? శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల. 6వ అధ్యాయము 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట మనం ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని. ఆయన రాజ్యములో మనం దేవుడు ఏ నీతిని అయితే జరిగించాలని కోరుకున్నాడో ఆ నీతిని మొదట వెతకాలంట. మనం కట్టుకోవాల్సినటువంటి, ధరించుకోవాల్సినటువంటి మైమరువు దేవుడు చెప్పిన నీతి. దేవుడు చెప్పిన నీతి ఏంటి? దేవుడు చెప్పిన నీతి ఏంటి చెప్పగలరా? శాస్త్రుల నీతి ఏంటి? పరిసయ్యుల నీతి ఏంటి? ఒకసారి 5వ అధ్యాయము శాస్త్రుల నీతి చెప్తున్నాను చూడండి. 5వ అధ్యాయము 38. 5వ అధ్యాయం 38. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. శాస్త్రుల పరిసయ్యుల నీతి ఏంటి? పంటికి పన్ను, కంటికి కన్ను. మరి దేవుని నీతి, నేను నీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టువానని ఎడం వైపు నీ చెంప చూపించు. మనం ఏంటి? మన నీతి ఏంటి? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు ఆయన. నేను మామూలు మనిషిని కాదు, 2 చెంపలు వాయించేస్తాను అంటున్నారు. ఇప్పుడు మన ప్రసంగికుడు చెబుతున్నాడు. ఆయన అంటాడు, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించే రోజులు పోనీ అంట. 2 చెంపలు వాయించేస్తాడంట. నువ్వు దేవుని నీతి జరిగిస్తున్నావా? దేవుని నీతి జరిగించట్లా. దేవుని నీతి ఏంటి? కుడి చెంప మీద కొట్టాడు అనుకో, ఎడం చెంప చూపించు. ఎడం చెంప మీద కొట్టాడు అనుకో, కుడి చెంప చూపించి ఆడే కొట్టుకుని పోతాడు చెయ్యి లాగేసి. पण చెయ్యి లాగలేదనుకో వాళ్ళని చూసి జాలిపడని వదిలేసిపోతాడు. నీకు కొట్ట తప్పదు, ఎదురు తిరిగితే కొట్టాలి నా అలాంటూ నమ్మకం నెట్టు కుట్టేస్తున్నాడు అంటారు పక్క వాళ్ళందరూ. నా పండ్రని అలా కుట్టేస్తున్నాడు అంటారు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం ఎదగాలంట. కింద మీరు 5, 6, 7 అధ్యాయాలు చదవండి, దేవుని నీతి ఏంటో తెలుస్తుంది. అది జరిగించాలంట. అది జరిగించలేదనుకో ప్రధాన అవయవాల్ని కప్పువించే ఈ మైమరువు నువ్వు ధరించినట్టే. ఇప్పుడు నీ మనసులో ఏముండాలి? స్వనీతిని జరిగించాను అనేటువంటి గర్వం కంటే దేవుని నీతిని జరిగిస్తున్నాను అనేటువంటి మనస్సాక్షి ఇక్కడ ఉండాలి. ఏ మనస్సాక్షితో నువ్వు యుద్ధం చేయాలి? ఏమండి, మనం శత్రువు నుండి మనల్ని మనం కాపాడుకోవాల్సడానికి విశ్వాసిగా మనం ఇక్కడ ఏం కలిగి ఉండాలి? దోషారోపణ చేయనటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఏ మనస్సాక్షి కలిగి ఉండాలి? దోషారోపణ చేయని మనస్సాక్షి. మనస్సాక్షి దోషారోపణ చేస్తుందా? ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండదు. ఏమంటుంది చూడండి ఒకసారి. రోమాపత్రిక తప్పొప్పులు పక్కన పెట్టేసేయండి, ఇక్కడ మాట్లాడిన కోణం చూద్దాం. రోమాపత్రిక 2:15. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగా. మనస్సాక్షి మన మీద ఏం మోపుతుంది? తప్పు మోపుతుంది. తప్పొప్పులు చెప్పడం కాదు. వర నాయన నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, కౌరులు చెప్తున్నావు క్రైస్తవుడినని అని మన మనస్సాక్షి మనల్ని ఏం చేస్తుంది? తప్పు మోపుతుంది. దోషారోపణ చేయనటువంటి మనస్సాక్షి ఇక్కడ ఉందనుకోండి, నడవనికి సత్యమని దట్టి కట్టుకుని ఆత్మ కట్టుకుని పట్టుకుని ఏం చేస్తాం? నీ మనసులో అది ఉందనుకో వేదం, నువ్వు పోరాడగలవా? కత్తి ఎత్తగలవా? శత్రువుతో పోరాడగలవా? ఒక మాట, నేను ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాను కదా, ఒకవేళ నేను ఏదైనా పొరపాట్లు నేను కొనసాగుతున్నాను అనుకోండి, ఈ మాటలు నోటంటే వస్తాయా?
వచ్చిన ఎలా వస్తాయి? తేలికిపోతాయి. చెప్పిన మాటలన్నీ తేలిపోతుంటాయి, ఇక్కడి నుంచి రావు. ఎందుకంటే ఇక్కడ ఇది నన్ను గాయం చేస్తుంది, మనస్సాక్షి నన్ను ఇబ్బంది పెడుతుంది. అలాంటి మనస్సాక్షి నుంచి నువ్వు తప్పించబడి ఆ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయకుండా నిన్ను దైవిక క్రియలకు ప్రేరేపిస్తూ నడిపిస్తున్నటువంటి ఆ పద్ధతిని ఈ చెస్ట్ని కప్పి ఉంచే మైమరువ అన్నాడు పౌలు గారు. ఇది ఉంటేనే కదా కరెక్ట్గా నువ్వు ధైర్యంగా పోరాడగలవు. ఇది లేదనుకోండి, ఇక్కడ ఈ మనస్సాక్షి నిన్ను గాయం చేసేస్తుంది అనుకోండి, నువ్వు గొడవ ఆడలేవు. నీ మనస్సాక్షి నిన్ను వెనక్కి లాగేస్తుంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, అక్కడ కూడా చెప్తాడైనా. యోహాను రాసిన మొదటి పత్రిక, నువ్వు ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా నువ్వు చేయలేవు. ఎప్పుడు దోషారోపణ చేయనటువంటి మనస్సాక్షి లేనప్పుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21 వచనం, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు వగుదుము. మన హృదయం మన యందు దోషారోపణ చేయనప్పుడు అంటే నీతి అని మైమరుపు ఛాతిని కప్పి ఉంచే భాగమైతే ఇది నీతిని క్రైస్తవుని యొక్క దైవిక క్రియలను చూపిస్తుంది. దేవుడు చెప్పిన నీతిని జరిగించు. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయదు. చెయ్యకపోతే నువ్వు దేవుని ఎదుట ఎలా కనబడతావు? ధైర్యంగా నిలబడతావు. అసలు దేవుని ఎదుటే ధైర్యంగా నిలబడ్డావంటే సాతాన్ని ఏం చేస్తావో తరిమేస్తావు. అర్థమైందా? దేవుని ఎదుటే నిలబడేంత ధైర్యం నీకు వచ్చేసిందంటే, అలాంటి దోషారోపణ లేనటువంటి మనస్సాక్షిని కలిగినప్పుడు అపవాదిని ఏం చేస్తావు? తరిం కొడతావు. కానీ ఇప్పుడు వాడిని పోరాడలేకపోతున్నావు అంటే ఏంటి అర్థం? నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. ఎందుకంటే నువ్వు బ్రతుకుతున్నావా, క్రియలు చేస్తున్నావా, దేవుడు చెప్పిన నీతి క్రియలు నీ దగ్గర కనబడుతున్నాయా, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి. నీతిగా ప్రవర్తింపని వారు ఎప్పుడు కూడా భద్రంగా ఉండరు. ఎందుకంటే మనస్సాక్షి ముందు నిన్ను పడగొట్టేస్తుంది. అప్పుడు నువ్వు వెంటనే పోరాటంలో నుంచి నిష్క్రమిస్తావు, ఓడిపోతావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవజ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రం కలిగినట్లు మీరు క్రీస్తు యేసు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలి. నీతిగా ప్రవర్తింపునుడు భద్రంగా ఉండలేరని చెప్తుంది. అలాగే నీతిని జరిగించాలని కోరుకుంటుంది. ఒకటి, సత్యమనే దట్టి నువ్వేం కలిగి ఉండాలి? సత్యవాక్యం మీద నువ్వు కట్టబడాలి. తర్వాత నీతి అని మైమరుపు తొడుక్కోవాలి. ఈ రెండు పక్కగా ఉన్నాయనుకోండి, పోరాటం బాగుంటుంది. గొడవ జరుగుతుందండి, భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుంటే ఇద్దరిని కలపడానికి పెద్ద మనుషులు వచ్చారు. పెద్ద మనుషులు వస్తే ఈడంటాడు, పెద్ద మనుషులతో చెప్పేటప్పుడు, నేను చాలా యథార్థవంతుణ్ణి, నేను చాలా భక్తిపరుణ్ణి, ఆమె నన్ను అర్థం చేసుకోవడంలో పొరపాటు అర్థం చేసుకుంది, అలాగా ఇలాగా అని చెప్పేసి ఇక్కడ ఇతని తరపున పెద్ద మనుషులు తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల వాదన ఆ పిల్ల వినిపించిన తర్వాత పెద్ద మనుషులు ఇలా చూసి ఏవయా అన్నారు. అంటున్నాడు అంటే ఏంటి? నిజమని కాదు, మాట్లాడలేకపోతున్నాడు. నిజమే కదా అని లోన్ ఉంది, మీరు అన్నట్టు నోట్లోంచి రావట్లేదు. ఆ పిల్ల చెప్పింది, ఆ అమ్మాయి నా భార్య చెప్పింది కరెక్టే, నేను అలాంటి పనులన్నీ చేశాను, కానీ నోట్లోంచి ఏం రావట్లేదు, నోటు పెగలట్లేదు. పెగులుతుందా నోరు? ఎందుకని? నీకు తెలుసు, ఎవరికి తెలియకపోయినా నీ భోగవతం అంతా నీకు తెలుసు, నా భోగవతం అంతా నాకు తెలుసు. ఎరా అక్కడ ఓగేసావు, ఇక్కడ మాట్లాడలేకపోతున్నావు ఏంటంటే, మాట్లాడలేకపోతున్నాను అంతే అంటాడు. ఎందుకని? తప్పులని నీ దగ్గర పెట్టుకుని నువ్వేం పోరాడతావు, నువ్వేం నిలబడతావు అక్కడ? మన యుద్ధం కూడా అలాగే ఉంటుంది. అది డైరెక్ట్గా ఎక్కడ కొడతాడు తెలిసి బాణం ఇచ్చుకుని, వీడు కబుర్లు చెప్తున్నాడు అని గుండె మీద వేస్తాడు ఒక అగ్నిబాణం. ఇక్కడ మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షి అంటే సాతాను గడి చెప్పింది కరెక్ట్ కదా, నువ్వు కరెక్ట్గా ఉన్నావా అంటుంది. అవును అనుకో,
ఇంకేం చేస్తాడు, కత్తి తీసుకుని ఇలా తీసి వరలో పెట్టేసి సార్ బాయ్ బాయ్ అంటాడు. బాయ్ బాయ్, ఇంకెప్పుడు నీ జోలికి రా, నువ్వు నా జోలికి రా, అర్థమవుతుందా అంటాడు. సరే అది వెనక్కి వచ్చా అంటే నేను తీసుకెళ్తాను నిన్ను అంటాడు. వాడితో కలిసి పోరాడతాం అంతే. దేవుడు నీ ఆత్మీయతని భద్రంగా ఉంచుకోవడానికి నీ పోరాటం అయితే సాగదు. అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడు దేవుడు పౌలు గారి ద్వారా? నీతి అను మైమరువు తొడుక్కోండి, సత్యం అనే దట్టి కట్టుకోండి. ఎప్పుడు? 14 వచనం, 6:14. అనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకుని నీతి అన్న మైమరువు తొడుక్కోండి. 13 చెప్పాడు, ఆపద్దనమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడటానికి ఈ 2 కట్టుకోవాలి. ఇంకా ఉన్నాయి, కింద ఉపకరణాలు చెప్పుకొచ్చాడు. 15 వచనం, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు. ఏమండి? పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలవబడుడి. ఏం తొడుక్కోవాలండి? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు. సైనికులు పాదరక్షలు లేకుండా యుద్ధం చేయగలరా? మనం ఏదో ఎక్కడ చిన్న చిన్న సేల్లో, ఎండిపోయిన సేల్లోని, కొబ్బరి చెట్లు ఉన్న స్థలాల్లోని క్రికెట్ ఆడుకునేటప్పుడు జోడు లేకుండా క్రికెట్ ఆడేసేవాళ్ళం. ఇప్పుడు క్రికెటర్ గ్రౌండ్లో జోడు లేకుండా ఆడగలడా? షూ లేకుండా ఆడగలడా? ఆడలేడు. ఎందుకని? అనువుగా ఉండదు పరిగెట్టడానికి, బ్యాటింగ్ చేయడానికి అనువుగా ఉండదు. అలాగే సైనికుడు కూడా యుద్ధం చేయడానికి సరైనటువంటి షూ లేదనుకోండి, ఏమవుతుంది? చేయగలడా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు తెలీదా? జోడు లేకపోతే నడవగలడా? ఏం చెప్తున్నాడు? సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు. సైనికులకి పాదరక్షలు అవసరమైనటువంటి ఉపకరణం. మంచి జోలు లేకుండా అతడు యుద్ధ రంగంలో ఉత్సాహంగా పోరాడలేడు. కాబట్టి రోమీలు వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు ఏంటంటే మన జోళ్ళు ఉంటాయి చూసారా, ఈ జోడికి ఇది 2 అంగుళాలు జోడు అనుకోండి, వాళ్ళు 3.5 అంగుళాలు మేకు తీసుకుంటారంట. తీసుకుని చుట్టూ జోడికి మేకలు దిగ్గొడతారంట. ఆ 2 అంగుళాలు దాటి ఇంక అంగుళన్నర జోడి కిందకు వస్తుందంట. అర్థమవుతుందా? ఒకసారి ఊహించుకోండి. అంటే చుట్టూ ఏం కనపడుతుంది ఇప్పుడు జోడికి? మేకలు ఎక్కడ ఉంటాయి? కింద. ఆ మేకలు నడవటానికి, కదలకుండా ఉండటానికి ఏం చేస్తాయి? నిన్ను మంచి ఆ గ్రిప్ అలా పట్టుకుని ఉంటుంది. జారిపోయే వాతావరణంలో కూడా ఆ గ్రిప్ అలా పట్టుకుని ఉంటుంది. క్రికెటర్లు కూడా అంతే, వాళ్ళ షూకి ముళ్ళు ఉంటాయి, కొంకుల కింద ఉంటాయి. వాళ్ళు ప్రత్యేకమైన షూ వాడతారు. సైనికులు కూడా ప్రత్యేకమైన షూ వాడతారు. రోమన్స్ అలా వాడేవారంట. అందుగురించి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? రోమిల చెప్పుల్లో మేకులు దిగగొట్టుకున్నట్టు వాటి ద్వారా వాళ్ళు యుద్ధం చేయటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించుకోవడానికి అలాంటి జోలు తొడుక్కున్నట్టు క్రైస్తవుడైనటువంటి మనం కూడా ఆధ్యాత్మిక జోళ్ళు తొడుక్కోవాలంట. మన పునాది కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడు? కదలకుండా ఉంచడానికి ఈ జోళ్ళు నిలబెడుతుంది కదా. అలాగే మన ఆత్మీయ పునాది ఏంటి? సువార్త. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు. నువ్వు దేని మీద నిలబడ్డావు? నువ్వు యుద్ధం చేస్తున్నావు ఇలాగా. నీ జోళ్ళు ఎలా ఉండాలి? నిలబడేలాగా, స్థిరంగా ఉంచేలాగా. దానికి కింద ముళ్ళు ఉంటాయి కదా వాళ్ళకి, సైనికులకి. ఇప్పుడు నిన్ను గ్రిప్గా నిలబడి వాడితో యుద్ధం చేయడానికి స్టిక్గా నిలబెట్టించేది ఏది? సువార్త నమ్మకపోతే నువ్వు అసలు నిలబడలేవు. నువ్వేమి నమ్మి యుద్ధం చేస్తున్నావు? నువ్వేమి నమ్మి సంఘంలోకి వచ్చావు? నీకు బేస్మెంట్ ఏంటి? సువార్తేనా? ఏంటో సువార్త? యేసుక్రీస్తు వారు నీ పాపముల కొరకు చనిపోయారు, నీ కొరకు రక్తాన్ని చిందించారు. చిందించబడినటువంటి రక్తం ద్వారా నీ పాపాలు కడగటానికి ఆయన సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. ఇది మనకు బేసు. కానీ ఎలా నమ్మొస్తున్నారు సంఘంలోకి? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నమ్మొస్తున్నారు. అలాంటి వాడు నిలబడతాడా అంటున్నాను. నువ్వెప్పుడు నిలబడగలవు? దేవునితో సమాధానపరిచే ఈ సువార్త వలన నువ్వు స్థిరంగా నిలబడి యుద్ధం చేయగలవు. అలాంటి జోడు తొడుక్కోమంటున్నాడు. సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడంటే ఏంటి?
నువ్వు దేని మీద బేస్మెంట్ అయ్యి నువ్వు భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావు? నీ నమ్మకం ఏంటి? నువ్వు నిలబడడానికి కారణం ఏంటి? ఏంటి మనం నిలబడడానికి కారణం? మన జోళ్ళు ఆధ్యాత్మిక పునాదిని చూపిస్తున్నాయి. ఏది? సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు. ఇక్కడ చెప్పబడినటువంటి జోళ్ళు సువార్త వలనైనా సిద్ధ మనసును జోళ్ళు. విశ్వాస జీవితం సువార్త అనే పునాది మీద కట్టబడినప్పుడు సువార్త ప్రకటించడానికి మనకి ఏముంటుంది? సిద్ధ మనసు ఉంటుంది. సిద్ధ మనసు ఉంటుంది. లోకం దేవునితో సమాధానపరిచే గొప్ప వనరు ఏంటంటే సువార్తే. మనుషుల్ని దేవుడు సమాధానపరుచుకున్నాడు దేని ద్వారా? సువార్త ద్వారా. ఆ సువార్త అనేది దేవుడు ఇవ్వకపోతే దేవునితో ఏమీ లేదు, మనకి సమాధానం లేదు. ఇప్పుడు నువ్వు నిలబడి పోరాడడానికి నీకేం కావాలి? సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు. సిద్ధపడే మనసు ఆ జోళ్ళ కింద చెప్తున్నాడు. నిన్ను ఆ జోళ్ళు ఏం చేస్తాయి? కదలకుండా స్థిరంగా ఉంచుతాయి నీ పోరాటంలో. 3 మెటీరియల్స్ చూసాం. 1 సత్యం అనేది అట్టి, 2 నీతి అనే మైమరువు, 3 సిద్ధ మనసు అనే జోడు. ఏంటో సిద్ధ మనసు? సమాధాన సువార్త. ఉన్నాయి ఈ జోళ్ళు మీకు? తీసింటిగా పెట్టేశారా? లేకపోతే ఇంకోటి వేరే ఏదైనా వెరైటీగా ఉందని అది వేసుకున్నారా? గుర్తుదేనండి. ఫస్ట్లో స్టార్టింగ్లో మనం వేసుకున్న జోడు మార్చేయాలి. మళ్ళీ ప్రతి ఒక్కరూ స్టార్టింగ్లో జోడు కొక్కుళ్ళున్న జోడు కాదు. ఏ జోడు వేసుకొచ్చాం? వేసుకొని నమ్ముకుంటే అవి వస్తాయంటే ఇవి వస్తాయంటే అని వచ్చిన వాళ్ళు మనం అందరం కౌలు చెప్తున్నాం. ఇప్పుడు అందరూ అలాగ వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఆ జోడు మార్పించేసి ఏ జోడు తొరగాలి వీళ్ళకి? నీకు రక్షణ దాని ద్వారా స్థిరంగా దాని మీద నిలబడి పోరాడరని ఆయన. నీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడని కాదు. నీ జోళ్ళు అర్జెంటుగా మార్చేయాలి. ఊళ్ళన్నీ తిరిగి ఏం కొనుక్కుంటావు? బ్రాండెడ్ కొనుక్కుంటావు. ఊళ్ళన్నీ తిరుగుతావు, పనికి మళ్ళీ బ్రాండెడ్లు వాడతావు. నువ్వు వాడాల్సింది బ్రాండెడ్ కాదు. ఆ జోడికి కింద కక్కులు ఉంటే చాలు, నిన్ను జారకుండా పట్టుంచితే. మన పనికి మళ్ళీ జోళ్ళు వేసుకుని పోరాడగలమంటే ఓడిపోతాం. ఇప్పుడు ఎవడైనా ఏదైనా అడిగాడు అనుకోండి, నీ పరిస్థితి ఏంటి? చెప్పలేవు. ఎందుకంటే నీ నమ్మకం వేరు. నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్మిన విధానం వేరు. లోక సంబంధమైన అన్ని ఇస్తాడని నమ్మొచ్చావు. కానీ వాటన్నిటికంటే మించింది యేసుక్రీస్తు వారు మనకి ఇస్తున్నారు. పాపక్షమాపణ, ఆయన రక్తం చిందించడం ద్వారా దేవునితో సమాధానం ఇస్తున్నాడు. దేవునితో సమాధానపరచగలిగే సువార్తని ఆయన మరణం ద్వారా మనకి ఇచ్చాడు. అలాంటి దాని మీద నువ్వు స్థిరంగా నిలబడకపోతే నువ్వు యుద్ధం ఏం చేస్తావు? చాలామంది యుద్ధాలు ఓడిపడ్డ కారణం ఏంటి? బేస్మెంట్ బాగాలేదు వాళ్ళది. ఏ బేస్మెంట్ వెళ్ళది? ఇసుక. ఏంటది? ఇసుక. ఇసుక మీద చాలా అందంగా కట్టేస్తున్నారు, చాలా ఆకర్షణీయంగా కట్టేస్తున్నారు. మొత్తం అంతా లోడ్ అంతా వేసేస్తున్నారు ఇంటి మీద. కానీ ఇల్లు ఎక్కడుంది? సోమన్ రాజు గారు మేము అదే బాధపడుతున్నాం. ఇక్కడ చాలా వేసుకుందాం అనుకుంటున్నాం, కింద నేల బాగోలేదని భయపడుతున్నాం. నువ్వు ఎన్ని వేసినా నేల బాగోలేనప్పుడు అవి వేస్ట్. మళ్ళీ లేపించుకుని జాకెలెట్టుకి లేపించుకుని వేసినా మళ్ళీ ఎక్కడ ఉంటుంది? అది అదే ఇసుకలో ఉంటుంది. సరైన వాటర్ వరదొచ్చి కొట్టింది అనుకోండి, ఇసుక అంతా వెళ్ళిపోద్ది. కింద పిల్లర్స్ ఒకటి కనపడతాయి. ఆ పిల్లర్స్ కింద నుంచి కూడా వెళ్ళింది అనుకోండి, ఆ భవనం ఏమవుతుంది? కొప్పుకూలిపోద్ది. మన బేస్మెంట్ బాగోలేదు. మనం నిలబడింది కక్కుళ్ళతో కదలకుండా ఉంచేది సువార్త. ఆ సువార్తను నమ్మి పోరాడితే మాత్రం నువ్వు జయం సాధిస్తావు. ఇలాంటి వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని కాదని మనం ఏం చేస్తున్నాం? ఇంకా మీ 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 విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. అది చూడండి. ఇంక ముందుకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు తెలుసుగా? రౌండ్గా ఉండి దానికి వెనకాల పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది. అది అగ్ని బాణాలు వేసినప్పుడు లేకపోతే బాణాలు వచ్చినప్పుడు ముఖం మీదకి రాకుండా, బాడీ మీదకి రాకుండా అడ్డు పెట్టుకునేది విశ్వాసం అనే డాల్. రోమా సైనికులు శత్రువులు ఇచ్చే నిప్పులు బాణాలు ఉంటాయి కదా, ఆ నిప్పుని బాణాల నుంచి వారిని కాపాడుకోవడానికి పెద్ద డాలు పట్టుకుని వాళ్ళ కవచం అంతా కప్పించుకునేవారంట. అది యుద్ధం చేస్తూనే ఉంటాడు చేతితోటి, ఎడం చేతితోటి వాడేసేదాన్ని ఎదుర్కొంటూ ఉంటాడు. ఒక చేత్తో యుద్ధం చేయాలి, ఒక చేత్తో డాలు పట్టుకోవాలి. సైనికుడి పని అది. ఈ బాణాలు, రోమన్స్ విసిరే బాణాలు చాలా సూదుగా ఉంటాయంట. ఎదర
మండే పెట్రోల్ ఇది లాంటిది అంటించేసి ఆ క్లాత్కి విసిరేసేవారంట. అది వెంటనే బ్లాస్ట్ చేస్తుంది అన్నమాట, అవతల వ్యక్తిని గాయం చేస్తుంది, చంపేస్తుంది. అలాంటి బాణాలు విసురుతున్నప్పుడు వాళ్ళు డాల్ అడ్డు పెట్టుకునేవారు. క్రైస్తవుడిగా మనం కూడా ఏం పెట్టుకోవాలి? విశ్వాసమైన డాల్. మన డాల్ ఎలాంటిది? విశ్వాసమైన డాల్. విశ్వాసమైన డాల్ అంటే క్రైస్తవునిగా మనం సాతానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు సాతాను అగ్ని బాణాలు ఇస్తాడు. ఎందుకని? మన విశ్వాసాన్ని దెబ్బతీసే అనేక ప్రమాదాలు అనేటువంటి బాణాలు విసురుతాడు. పడుకోకండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక బాణం విసురుతున్నాడు, పడుకో అంటున్నాడు. కనతలు దిగుతుంది, ఎట్టా వేలు పడుకుంటున్నారు. కానీ అది విసిరినప్పుడు నువ్వేం చేయాలి? డాల్ అడ్డెట్టుకోవాలి. ఆ డాల్ అడ్డులేదు, ఇక పొడిసే వేసే నేను ఎంత పడుకుంటాను అంటున్నారు. ఈ డాల్ ఒకటి పట్టు కూర్చున్నారు అనుకోండి, మీకు డాల్ ఉన్నా కూడా ఈ ప్యాంట్ జారిపోతుందని మేమేద్ది. ఎందుకంటే మరి దట్టి లేదు కదా. మరి ఒక డాల్ పట్టుకున్నా జోడు లేదనుకోండి, ఆ రాళ్ళు గుచ్చుకుంటే ఈ రాళ్ళు గుచ్చుకుంటే అనుకోండి కంగారు పడతారు. అందుకే ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, అది బయటది కాబట్టి మన ఒంటిని పట్టుపుంచేది కాదు కాబట్టి అది వెనకాల చెప్పుకొచ్చారు పౌలు గారు కూడా. డాలు ఏ డాల్ ఇది? విశ్వాసమైన డాలు. సాతాను ప్రయోగించే అగ్ని బాణాలను ఆపటానికి మనం ఈ డాలుని అడ్డు పెట్టుకోవాలి. ఆడు ఏ బాణాలు వేస్తాడు? ఏ బాణాలు వేస్తాడు? అగ్ని బాణాలు. అగ్ని బాణాలు అంటే అది దిగి చంపటమే కాకుండా తగలబెట్టేస్తుంది. నిన్ను ఒక్కనే చంపదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కాల్చిపడేస్తుంది. అగ్నిబాణం అంటే అది. అందు గురించి సాతాను దేవుని వాక్యాన్ని విశ్వసించకుండా మనల్ని ఏం చేస్తాడనంటే ఒక బాణం వేస్తాడు, అనుమానాలు పుట్టిస్తాడు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా వాక్యం అయిపోయిన తర్వాత చిన్న బాణం వేస్తాడు, అనుమానమైన బాణం. ఇదేంటి అదేంటి? నీ రక్షణకి సంబంధించిన అనుమానాలు, వాక్యానికి సంబంధించిన అనుమానాలు, సిద్ధాంతానికి సంబంధించినటువంటి అనుమానాలు ఇవన్నీ రేకెత్తించేసి నిన్ను స్థిరంగా ఉంచకుండా చేసేస్తాడు. నీ విశ్వాసాన్ని ఏం చేస్తాడు? ఇక అసలు నువ్వు డాల్ పట్టుకున్నావు కదా, డాల్ నిండా అయ్యా బాణాలు, అగ్ని బాణాలు. అనుమానం జబ్బుతో లేపేస్తాడు. మన విశ్వాసం లేకుండా చేసేస్తాడు, దేవుని మీద నమ్మకం లేకుండా చేసేస్తాడు. వాడు వేసే ప్రతి ప్రశ్న కూడా మనల్ని ఏం చేస్తుంది అంటే దేవునికి దూరం చేసేస్తుంది. వాడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని మనం విశ్వాసమైన డాలు, మనకి విశ్వాసం ఉందనుకోండి, వాడు ఏం వేసినా మనం నమ్మం. కానీ ఆ డాల్ ఉపయోగించిన కారణాన్ని బట్టి, అలాంటి విశ్వాసం లేని కారణాన్ని బట్టి వాడేసే ప్రతి అగ్ని బాణానికి నువ్వేమంటున్నావో తెలుసా? దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఇలా వదిలేస్తాడా? దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి కార్యం జరగకుండా ఉంటుందా? ఒకవేళ ఉంటే నన్ను పట్టించుకుంటూ మానేశాడు, ఇలా ఆర్థిక సమస్యలో నన్ను వదిలేస్తాడా? ఈ వ్యాధులతో నన్ను బాధ పెట్టేస్తాడా? ఏ బాణాలు ఇవి? లోన రగిలిపోతుంటుంది, దిగిద్దాం ఇక్కడ లోన కొత్తలు ఆడించేస్తుంటుంది నిన్ను. నీకు దేవుడి మీద నమ్మకం లేకుండా చేసేస్తుంది. ఆడ ఆ బాణాలు ఇస్తున్నప్పుడు దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తే నిన్ను అప్పుల వలయంతో ఎందుకు ముంచాడు అని ఒక బాణం వేసాడు అనుకోండి, నువ్వేం చేయాలి? అవతల వాకిలంటవా అని ఏమెట్టాలి? లడ్డు అది పడిపోవాలి పక్కన. అలకని డాళ్ళు దిగిందనుకోండి, నీకు ప్రమాదం. ఏం చేయాలి? నీ విశ్వాసంతో నువ్వేం చేయాలి? డాల్ అడ్డు పెట్టాలి. అంటే డాల్ అడ్డు పెట్టడం అంటే ఏంటి? నీకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో. నీకు ఒక కష్టం వచ్చిందంటే, నీకు ఇలాంటి కష్టం దేవునికి ఎందుకు పెట్టాలి, ఎంతమంది ఉండగా నీకే ఈ రోగం ఎందుకు వచ్చింది అని ఒక అగ్నిబాణం వేసాడు అనుకోండి, నువ్వేం చెప్పాలి? నీ విశ్వాసం ఏంటి? నీకు ఈ ఆర్థిక సమస్యలు ఏంటి? నువ్వు యథార్థంగా బతుకుతుంటే అందరు నీ మీదకి ఎందుకు గొడవలకు వస్తున్నారు, నీ మీద ఎందుకు నిందలేస్తున్నారు? నీకు దేవుడైన వాడు ఉంటే నింద లేకుండా ఆపొచ్చు కదా అని ఒక అగ్నిబాణం వేసాడు. మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? మీకు విశ్వాసం ఉంటే దేవుని మీద ఏం చెప్తారు? మీకు దేవుడి మీద విశ్వాసం ఉంటే ఏం చెప్తారు అంటున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు డాల్ ఉందో లేదో తెలిసిపోద్ది, మీదంతా డోలో ఏంటో తెలిసిపోద్ది. మేము డాల్ వాడతలేదంటే మాదంతా డోల్ అండి. డోల్ అంటే డప్పు కొట్టేది. ఓన్లీ డప్పు కొడతాం కానీ పరిస్థితి వచ్చేటప్పుడు అన్నీ వదిలేస్తామండి అన్నీ. ఏం చెప్తారు? నా దేవుడు సార్వభౌమాధికారి. సార్వభౌమాధికారి అని అంటే నా శత్రువు నా మీద దాడి చేశాడు అని అంటే నా దేవుడు అనుమతి ఇవ్వకుండా చేయడు.
ఒక వ్యక్తి నన్ను దూషించాడు అని అంటే నా దేవుడు అనుమతి ఇవ్వకుండా దూషించటం. నాకు ఆర్థిక సమస్య వచ్చిందని అంటే అది నా దేవుని వల్ల కలగకుండా రాదు. ఎందుకంటే నా దేవుడు సార్వభౌమాధికారి. మరి ఆయన సార్వభౌమాధికారి అయినప్పుడు ఇలాంటివన్నీ నాకు వస్తున్నాయి అని అంటే అది నా మేలు కొరకే ప్రవేశపెడుతున్నాడు. ఆయనకి చెప్పకుండా ఏది నా మీదకి రాదు. వచ్చింది అని అంటే ఆయన సార్వభౌమాధికారము అనేటువంటి దీన్ని మీద నేను తలవాల్చి పడుకుంటాను. నాకు ఏది ప్రమాదాన్ని తీసుకురాదు అంతే. ఇది విశ్వాసమైన డాలు. నువ్వేం చేస్తున్నావు? నాకీ కష్టాలు, నాకీ బాధలు, అసలు ఇంత భక్తిగా ఉంటే నాకు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఏంటి? అసలు దేవుడు నన్ను అసలు వదిలేసాడా? అసలు ఉన్నాడా? ఎంత ఇక్కడికి వెళ్తాం వల్ల ఇలా అయిపోయిందా? అక్కడికి వెళ్తే వాళ్ళందరూ బాగున్నారు. అసలు డాలులు ఏమి లేదు, అంతా గ్రూపులు తిరుగుతున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళని నొప్పు తగలో నేను పదే చెప్తున్నాను. వాడి ఫ్రెండ్స్కి వాడికి అన్యాయం చేయడు, వాడి ఫ్రెండ్స్కి చిన్న గాయం కూడా పెట్టడు. ఎందుకంటే ఆకారం తెలుస్తుంది. ఎంత మోసం చేశారో ఇన్ని మాయమాటలు చెప్పా అంటారు. ఇప్పుడు ఈ గాయాలన్నీ అప్పుడు కట్టుకట్టేస్తాడు. అక్కడ ఏముండవు, అక్కడ బాధ ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండవు. ఒక కొత్త వాతావరణం నీకు ఇవ్వబోతున్నాడు. ఇలాంటి విశ్వాసంతో ఈ డాల్ అడ్డెట్టామనుకో, ఆడ అగ్ని బాణాలన్నీ ఏమైపోతాయి? ఆరిపోతాయి. అగ్ని బాణాలన్నీ ఏమైపోతాయి? వంకర అయిపోయి టపేలు కింద ఆడుతుంది. వంకర అవుతుంది బాణం. ఎంత గొప్ప బాణం వేసిన, ఎంత పొద్దునైన బాణం వేసిన, ఎంత గొప్ప అగ్నితో వదిలినా ఏమవుతాయి అన్నీ? నీ ప్రశ్నలన్నీ కూడా విశ్వాసం ఉంటే వాటన్నిటికీ జవాబు ఒకటే, నా దేవుడు సార్వభౌమాధికారి. ఇలాంటి ప్రశ్నలు నీ డాళ్ళు దిగబడితే మాత్రం నువ్వు నష్టపోతావు. కానీ విశ్వాసమైన డాలు అలా దిగబడేది కాదు. నువ్వేం చేయాలి? ఆడు ఇసిరేస్తున్నాడు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు? ఇలా 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 అట్టు పెట్టి కూర్చున్నారు అనుకోండి, నువ్వు ఆ డాల్ దిగటానికి నువ్వేమిస్తున్నావు? నువ్వు డాల్ అలా పెట్టి కూర్చుంటాడు ఎవడైనా, వాళ్ళు ఏం చేస్తారు? మీరు అటు ఇటు ఎందుకు తిప్పుతారు? జారి పడిపోవాలి. నువ్వు అలా పెట్టుకుని అన్నావు అనుకో, దూసిపోతాయి. నువ్వు బెదురుతున్నట్టే కదా ఇలా పెట్టి కూర్చున్నావు అంటే, మూతి ఇలా పెట్టుకుని నువ్వేం చేయాలి? టక్క టక్క టక్కమని ఓ చేత్తో కత్తి తిప్పుతూ ఉంటావు, ఓ చేత్తో ఇలాంటి ఇలా 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 గెండుతూ ఉంటాయి, పక్క పోతుంటాయి. నువ్వేమి ఇస్తున్నా పోనే అవతలకే. అలాగా అయ్యి బాబోయ్ ఇదేంటిది ఈ ప్రశ్న ఇలా పెట్టామనుకో ఏమవుద్ది? మొత్తం దూరి అందులో దిగి కంతలో దిగుతుంది, పడిపోతాడు డాల్తో. అర్థమవుతుందా? రియల్గా చూపిస్తున్నానులే. ఒక కత్తితోటి ఇస్తే ఒకళ్ళు చెప్తుంది మీకు, ఒక డాల్ ఒకటి ఇచ్చి. మన డాల్ కొన్నా ఏం కొంటున్నాం? ధర్మకోల్ డాళ్ళు ఉంటాయి మన దగ్గర. రంగు వేసేసి ధర్మకోల్ ట్యాక్స్ చేస్తాం. ఇలా వెళ్ళేటప్పుడు గాలికి ఇరిగిపోద్ది అది, మళ్ళీ ఆడ అగ్ని బాణాల దాకా అవుతుంది. విశ్వాసమైన డాల్తో మనం ఏం చేయాలి? దేవుణ్ణి పూర్తిగా నమ్మి మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తే సాతాను వేసినటువంటి ఈ కుయుక్తితో కూడుకున్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. అదే విశ్వాసమైన డాలు వాటిని పక్కకు పాడేస్తున్నట్లెక్క. దేవుని అందరి విశ్వాసకి ఏమిస్తుంది? బలం. ఒకసారి చూడండి సామెతలు 29:25. సామెతల గ్రంథం 29:25. భయపడుట వలన మనుషులకి ఏమొస్తుంది? ఉరివచ్చును. భయపడుట వలన మనుషులకి ఉరివచ్చును. యెహోవాయందు నమ్మకం ఉంచువాడు సురక్షితంగా ఉండును. భయపడకూడదు, డాలిని ఉపయోగించాలి. దేవుని యందు నమ్మిక ఉంచువాడు ఎలా ఉంటాడు? సురక్షితంగా ఉంటాడు. ఏ అగ్నిబాణం అన్నీ ఏమీ చేయదు. సాతాను ఎన్ని సిద్ధాంతపరమైనటువంటి అనుమానాలు రేకెత్తించి ప్రశ్నలు వేసినా, రక్షణకి సంబంధించినటువంటి అనుమానాలు రేకెత్తించి ఎదురు ప్రశ్నలు వేసినా, నీ భక్తి జీవితానికి సంబంధించినటువంటి అనుమానాలు రేకెత్తించి ఎన్ని ప్రశ్నలు వేసినా ఏం చేస్తాయి? నీ విశ్వాసం అవతల పడేస్తాయి. అంతేనా? అవతల పడేస్తాయి. ఇంకా 2 విషయాలు ఉన్నాయి కాబట్టి మనం ముగించేసుకుందాము. లేకపోతే దేవుని చిత్తం మీద వచ్చే వారు మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే దీన్ని సకల ఆపటం నాకు ఇష్టం లేదు. ఇలాంటి కవచాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు, దాన్ని వినియోగించుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? సాతానుపై ఆత్మీయ పోరాటంలో మనం గెలుస్తాం. మన ఆత్మీయత అనే దానిని, మన భక్తి జీవితం అనే దానిని భద్రంగా కాపాడుకోగలుగుతాం. ఎప్పుడు ఓడిపోతాం మనం? సర్వాంగ కవచాన్ని దేవుడు ఇచ్చినా దాన్ని ధరించకుండా ఉన్నవాడు ఓడిపోతాడు. ఒకవేళ ధరించుకున్నా కూడా ఎలా వాడాలో, ఎలా ఉపయోగించుకోవాలో తెలియనోడు ఓడిపోతాడు. మీరు సైనికులేనా? ఎవరి సైన్యంలో చేరారు? దేవుని సైన్యంలో చేరిన క్రీస్తు సైనికులు. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు?
భీకరమైన పోరాటంలో ఉన్నారు. మీ శత్రువు ఎవరు? సాతాను. వాడు యుద్ధం చేసే స్థలం ఏది? సంఘం, మన మనసు, మన హృదయాలు. వాడికి అదే మంచి ప్లేస్ అడిగి యుద్ధం చేయడానికి. మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. సిద్ధపడిన తర్వాత ఏం చేయాలి? నీ దగ్గరున్న ఆయుధాలను డెవలప్ చేసుకోవాలి. మళ్ళీ అట్లా నూరుకోవాలి, శుభ్రంగా కిలం పట్టేది అట్లన్నీ తోముకొని శుభ్రంగా నీకేదో కొన్ని తలాంతలు ఉంటాయి కదా, వాటిని డెవలప్ చేసుకోవాలి. నీకున్న బలం ఏదైనా ఉందంటే దాని మీద దృష్టి పెట్టుకోవాలి ముందు. తర్వాత అంతరంగ పురుషుని యందు బలం తెచ్చుకోవాలి. ఎక్కడ బలం తెచ్చుకోకుండా నువ్వు కవచం ధరించుకున్నా నువ్వు పోరాటం చేయలేవు. అంతరంగం సిద్ధపడిన తర్వాత తీసుకుంటావు. ఏంటి? వస్త్రం వేసుకుంటావు అంతే. నడడానికి బెల్ట్ పెట్టుకున్నావు, జోలు తొడుక్కున్నావు, కత్తి తీసేవంత వరలోంచి రారా చూసుకుందాం అంటున్నావు. డాలీ చేతిలో ఉంటుంది, కత్తి చేతిలో ఉంటుంది, పైన శిరస్నానం ఉంటుంది. పోరాటం ఎలా ఉంటుంది చెప్పండి? కానీ నువ్వు ఎలా కనపడుతున్నావు? ఇలా పట్టుకుని నీ బుడబొక్కలు కనపడతాయి. అంటే కొన్ని వదిలేసుకుని వాడటం రాక దావీదు గారు ఏం చేశాడు? సౌలు గారు తట్టుకొచ్చి ఆయనకి దొడిగాడు. ఆయనకి దొడిగితే ఎలా ఉంది? ఏలాడిపోతుంది, మొయిలిపోతున్నాడు. నాటు పద్ధతులు గొడవాడితే కుదరదు. పాత నిబంధన కాబట్టి నాటు పద్ధతులు గొడవాడితే గెలిచాడు. ఇప్పుడు నాటు పద్ధతులు వెళ్ళావు అనుకో, మట్టి కరిపించేస్తాడు, నిన్ను మట్టి పెట్టేస్తాడు, పాతి పెట్టేస్తాడు. ఆత్మీయ జీవితంలో పోరాడదామా? దేనితోటి? సర్వాంగ కవచాన్ని ధరించుకుని. ఎవరిచ్చారు అది? ఎక్కడ దొరికింది? షాపులో దొరికిద్ది. ఎక్కడ కొనుక్కుందాం? సంఘంలో కొనుక్కుందాం. దేవుని వాక్యమే మనకు అది ఇస్తుంది. దేవుడే అది మనకు ధరింపజేస్తాడు. అప్పుడు పోరాడగలం. పోరాడతారా? ప్రస్తుతానికి ఎన్ని నేర్చుకున్నాం? 1, సత్యం అనే దట్టి. సత్యం మీద మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. 2, నీతి అని మైమారువు. దేవుడు చెప్పిన నీతిని జరిగిస్తూ. తర్వాత సువార్త వల్లైనా సిద్ధ మనసు అనే జోడు. నీ జోడుకి ఏముండాలి? స్థిరంగా నిలబడడానికి కక్కుళ్ళు ఉండాలి. అప్పుడు గట్టిగా నిలబడి పోరాడతావు. అంటే నువ్వు దేని మీద నువ్వు కట్టబడ్డావు? సువార్త మీద కట్టబడ్డావు. సువార్త నమ్మే సంఘంలోకి వచ్చావు. కడ వరకు ఆ సువార్త మీద నిలబడాలి. అది ఇస్తాడు, ఇది ఇస్తాడని నమ్మేవాడికి ఇవ్వకపోతే నువ్వేమవుతావు? జారి పడిపోతావు. ఆసాపు గారు అలాగే జారిపోయాడంట. వాళ్ళు బాగున్నారు, నేను బాగోలేదని. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైనటువంటి మేలులు యేసుక్రీస్తు వారి సువార్త ద్వారా మనకి అందిని. వాటిని మనం నమ్ముతూ వాటి మీద నిలబడి పోరాడితే అపవాది ఓడిపోతాడు. తర్వాత ఏం పట్టుకోవాలి? విశ్వాసమైన డాలు. ఈ విశ్వాసం నీకు లేదనుకో, నువ్వు పోరాటంలో ఓడిపోతావు. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొక వారం వాటి గురించి ఆలోచించేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన మీ ప్రేమకే స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఇంతవరకు నాయన మీరు మాకు ధరింపజేసిన ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ పోరాటంలో మాకు అవసరమైనటువంటి సర్వాంగ కవచమును గురించి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇలాంటి రక్షణ వస్త్రాన్ని, సైనికునికి రక్షణ కొరకై మీరు సిద్ధపరిచినటువంటి వస్త్రాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఇలాంటి వస్త్రం ఒకటి ఉందని మేము సాతాను వాడు అనుచర వర్గంతో పోరాడుతున్నటువంటి పోరాటంలో ఉన్నటువంటి సైనికులమని గుర్తెరగక ఇంతవరకు మా జీవితాన్ని కొనసాగించిన వారు ఎవరైనా ఉంటే కనుక దయతో ఈ మాటల ద్వారా పురుకల్పండి, ప్రేరేపించండి, అవకాశాలు కల్పించండి. పోరాడగలిగే సామర్థ్యాన్ని, సర్వాంగ కవచాన్ని నాయన మెలుగు కలిగి జాగ్రత్త కలిగి వినియోగించుకోవడానికి కావలసినటువంటి ఆత్మ సహాయము మాకు దయచేస్తారని కోరుకుంటూ, మీరు మాత్రమే మహిమ పొందుకోమని, ఇంతవరకు నీ ఆత్మ సహాయంతో నాయన అలుపునైనా నాకు ఇచ్చిన ఈ ఆత్మ నడిపింపుని బట్టి, నీ పిల్లలకు నీ మాటలు అందించిన మాటలను బట్టి మేము విని ప్రకటించి అలా ఉండిపోకుండా వాక్యానికి లోబడుతూ వాక్యానుసారంగా మేము ముందు కొనసాగినట్లు సహాయం చేస్తారని నాయన మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ చిత్తమెత్త మరొక వారం మరికొన్ని జ్ఞాన సంగతులు, ఆత్మీయ సంగతులు నేర్చుకునే పర్యంతము నీ భద్రత, నీ కాపుదలు దయచేయమని యేసు వారి పుణ్యనామలు ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నామా కన్న తండ్రి. ఆమేన్.